హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. రాష్ట్రంలో మళ్ళీ ఒక్కసారి నిరుద్యోగుల ఆందోళన రగులుకొంటుంది. తమ నిరాశను, తమ కుటుంబాల అసంతృప్తిని వాడుకొని తమ ఉజ్వల ఉద్యోగ భవిష్యత్తు గురించి ఎన్నో వాగ్దానాలు చేసి కొంతవరకు తమ భాగస్వామ్యం వల్లనే అధికారం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలు గడిచిన నియామకాల ప్రక్రియలో చేస్తున్న తాత్సారం నిరుద్యోగుల్లో వ్యతిరేకతను కలిగిస్తోంది. ఉద్యోగ నియామకాల విశాల సమస్య అట్లా ఉంచి పరిష్కరించడం సాధ్యము సులభము అయిన చిన్న సమస్యల విషయంలో కూడా ప్రభుత్వ వైఖరి ఈ వ్యతిరేకతను పెంచుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో వ్యక్తమైన నిరసన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధాన కారణాలలో ఒకటి. రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగస్తుల సంఖ్య 30 లక్షలని, వారి తల్లిదండ్రులతో కలుపుకుంటే అవి 90 లక్షల ఓట్లని, 10 సంవత్సరాల పాటు నియామకాల ప్రక్రియను సక్రమంగా అమలు జరపని బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే ఈ 90 లక్షల ఓట్లు చాలునని కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రత్యక్ష పరోక్ష ప్రచారాలు 2023 నవంబర్ ఎన్నికల్లో కీలక పాత్ర నిర్వహించాయి. నిజానికి ఈ ఎన్నికల్లో మాత్రమే కాదు, తెలంగాణ చరిత్రలో 1969 ఉద్యమం నాటి నుంచి కూడా అన్ని కీలక పరిణామాలలో నిరుద్యోగ సమస్యదే ప్రధాన పాత్ర. నిరుద్యోగ సమస్యను నిర్లక్ష్యం చేసినా, దాని పరిష్కారంలో సవ్యంగా వ్యవహరించకపోయినా పరిణామాలు, ఫలితాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలంగాణ చరిత్ర స్పష్టంగా చూపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రకటించిన అభయహస్తం ఎన్నికల ప్రణాళికలో పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ నిర్మూలన, యువత ఉపాధి కల్పన అనే శీర్షికల కింద మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రతి నెలకు 4000 నిరుద్యోగ భృతి చెల్లింపు, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేటు కంపెనీల్లో తెలంగాణ యువతకు 75% రిజర్వేషన్ కల్పన, యూత్ కమిషన్ ఏర్పాటు, రూపాయలు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సహాయం, తొలి కేబినెట్ సమావేశంలోనే మెగా డిఎస్సి ప్రకటన, ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులు 6 నెలల్లోనే భర్తీ, అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులో నిరుద్యోగ యువతకు అవకాశం, 1000 కోట్ల నిధులతో రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, యువతకు స్వయం ఉపాధి ప్రోత్సాహం వంటి గంభీరమైన వాగ్దానాలు ఎన్నో చేశారు. ప్రతి ఏడాది జూన్ 2న అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాలు పూర్తి చేస్తామని కూడా వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాలలో దీర్ఘకాలికమైనవి అలా ఉంచి 6 నెలలు, ఏడాది గడువున్నది కూడా అధికారంలోకి వచ్చి 7 నెలలు గడిచినా సగమో బావో అమలైన దాఖలాలు కూడా లేవు. కొన్ని అసలు ప్రారంభమే కాలేదు. కొన్నింటికి విధి విధానాలు రూపొందించే ప్రక్రియ సాగుతుందేమో తెలీదు. అందుకు సంబంధించిన ప్రభుత్వ ప్రకటనలైతే లేవు. పైగా నెరవేర్చని వాగ్దానాల గురించి అతిశయోక్తులతో కూడిన ప్రకటనలు వెలువడుతున్నాయి. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని వాగ్దానం చేశారు కానీ అందులో చాలా చిక్కుముడులున్నాయి. ఈ 7 నెలల్లో 4 సార్లు నియామక పత్రాలు అంటే జనవరి 31న 6956 స్టాఫ్ నర్సులు, ఫిబ్రవరి 7న 441 సింగరేణి పోస్టులు, ఫిబ్రవరి 14న 13441 కానిస్టేబుల్ పోస్టులు, మార్చి 4న 6546 గురుకుల ఉపాధ్యాయుల పోస్టులు, కానిస్టేబుల్ వగైరా ఇచ్చారు. ఇచ్చిన మాట నిజమే గాని ఈ 29381 నియామకాలు ఈ ప్రభుత్వ ఖాతాలోకి 2 లక్షల వాగ్దానంలోకి రావు. వాటికి గత ప్రభుత్వంలోనే నోటిఫికేషన్లు వచ్చి పరీక్షలు, ఇంటర్వ్యూలు జరిగి కేవలం నియామక పత్రాలు ఇవ్వడం బాకీ ఉండింది. ప్రక్రియలో ఆ చివరి దశను పూర్తి చేయటం మొత్తం ప్రక్రియను చేసినట్టు కాదు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రక్రియ ప్రారంభమైన ఉద్యోగాల సంఖ్య 20,000కు మించదు. అసలు ఇంతకీ 2 లక్షల ఉద్యోగాలు అనేది బ్రహ్మ పదార్థం. ఎన్నికల వాగ్దానంగా చేసిందే గాని శాస్త్రీయంగా లెక్క తేల్చి చెప్పిందైతే కాదు. సిఆర్ బిశ్వాల్ కమిటీ 2021లో ఇచ్చిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వంలో అనుమతి ఉన్న అంటే శాంక్షన్డ్ ఉద్యోగాలు 4,91,304 కాగా 3,178 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని చెప్పింది. అందువల్ల 1,91,126 ప్రభుత్వోద్యోగాలు ఖాళీ ఉన్నాయనే అభిప్రాయం నిరుద్యోగుల్లో, సమాజంలో ఏర్పడింది. కానీ ఈ శాంక్షన్డ్ ఉద్యోగాలు అనేది ఒక మాయ. అందులో ఎప్పుడో రద్దయిపోయిన టైపిస్టులు, స్టెన్సిల్ ఆపరేటర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు వంటి ఉద్యోగాలు, రెయిన్ షాడో ఏరియా అభివృద్ధి శాఖ, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల మీద లఘు చిత్రాలు నిర్మించి గ్రామాలలో ప్రదర్శించే శాఖ వంటి కాలం చెల్లిన శాఖల ఉద్యోగాలు వంటి అసంగతాలెన్నో ఉన్నాయి.
కానీ గత ప్రభుత్వాలు ఈ శాంక్షన్ స్ట్రెంగ్త్ అనే మాటను ప్రక్షాళన చేయాలని అనుకోలేదు. ఇక్కడ గుర్తించవలసిన మరొక 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, దేశవ్యాప్తంగా 1000 మంది జనాభాకు ఎన్ని ప్రభుత్వోద్యోగాలు ఉండాలనే లెక్క ఒకటి ఉంది. అది దేశవ్యాప్తంగా 13.9 ఉండగా తెలంగాణలో దేశ సగటు కన్నా చాలా తక్కువగా, అంటే 8.5గా ఉంది. తెలంగాణతో సమానమైన జనాభా ఉన్న కేరళలో శాంక్షన్డ్ స్ట్రెంగ్త్ 5,45,423 ఉండగా తెలంగాణలో అది 54,000కి తక్కువగా ఉంది. అందులోనూ దాదాపు 2 లక్షలు ఖాళీలున్నాయి లేదా కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులున్నారు. ఈ అసంగతులను నివారించడానికి ప్రయత్నం ఏమీ జరగలేదు. రెండవది, 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం వల్ల తెలంగాణలో ఉద్యోగాల సంఖ్య, అందులో తెలంగాణ బిడ్డల సంఖ్య ఎప్పుడు నిర్దిష్టంగా ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో 12 లక్షల ప్రభుత్వోద్యోగాలలో తెలంగాణకు జనాభా రీత్యా అయినా విస్తీర్ణం రీత్యా అయినా 5 లక్షల ఉద్యోగాలు దక్కాలని, కానీ 2.5-3 లక్షల కన్నా తక్కువ మంది తెలంగాణ బిడ్డలు ప్రభుత్వోద్యోగాలలో లేరని కె జయశంకర్ మలిదశ ఉద్యమ ప్రారంభంలో అన్నారు. అలా రాష్ట్రం విడిపోతే 2 నుంచి 2.5 లక్షల ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కుతాయనే అభిప్రాయం ఏర్పడింది. ఉద్యమ నాయకుల్లో కొందరు ఈ అంకెను 3 లక్షల దాకా కూడా పెంచి చెప్పారు. కానీ 2014 నుంచి 2023 దాకా 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 2.5-3 లక్షల సంఖ్యలో నికరంగా 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయింది. ఆ 10 సంవత్సరాల్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంఖ్య సంవత్సరానికి 5,000 చొప్పున 50,000 ఉంటుంది. కనుక నియామకాల విషయంలో తెలంగాణ మొదటి 10 సంవత్సరాలలో సాధించింది అతి స్వల్పమని చెప్పాలి. అందువల్లనే నిరుద్యోగ యువతలో గత ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తి చెలరేగింది. ఆ అసంతృప్తిని వాడుకోవడానికి కాంగ్రెస్ అసాధ్యమైన కష్టసాధ్యమైన వాగ్దానాలు చేసింది. 7 నెలలు గడిచినా ఆ వాగ్దానాలు అమలు చేసే దిశగా పెద్ద కదలిక లేదు. చెప్పిన అంకె ప్రకారం ఉద్యోగాలు కల్పించకపోవడానికి కారణాలు ఉండొచ్చు. జాబ్ క్యాలెండర్ రూపొందించడం సంక్లిష్టమైన పని కనుక ఆలస్యం అవుతుందన్నది అనుకోవచ్చు. రాయితీలు పొందుతున్న కార్పొరేట్ సంస్థలకు స్థానికులకు ఉద్యోగ కల్పన షరతు పెడుతున్నారో లేదో, స్వయం ఉపాధి పథకాల ప్రణాళికలు తయారవుతున్నాయో లేదో తెలీదు. ఆ పెద్ద కదలికల సంగతి అలా ఉంచి నిరుద్యోగులు కోరుతున్న చిన్న కోరికలు, ఎటువంటి ఆర్థిక భారం పడని కోరికలు తీర్చడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడటం లేదు. పైగా ఆ కోరికలన్నీ గత ప్రభుత్వ రోజుల్లో కూడా వెలువడినవే. అప్పుడు కాంగ్రెస్ నాయకులు శాసనసభలోనూ బయట సమర్థించినవే. ఉదాహరణకు గ్రూప్ 1 పరీక్షల మెయిన్స్ కు 1:100 సూత్రం పాటించాలనేదేమీ గొంతెమ్మ కోరికే కాదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న తమ వయస్సు మించిపోయే లోపల మరొక అవకాశం వస్తుందో రాదో తెలియని పరీక్ష రాసే అవకాశం ఇమ్మనే అతి సాధారణమైన కోరిక ఇది. అలాగే జూన్ 18 నుంచి ఆగస్టు 5 దాకా జరిగే డిఎస్సి ప్రక్రియ తర్వాత ఒక్కరోజు విరామంతో గ్రూప్ 2 పరీక్ష ఉండటం వల్ల 2 భిన్నమైన సిలబస్లతో పరీక్షలకు తయారు కావడం కష్టమని, అందువల్ల డిఎస్సిని కొంతకాలం వాయిదా వేయమని అభ్యర్థులు అధికారుల, మంత్రుల, ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూ బతిమలాడుతున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలనేది మరొక కోరిక. నిరుద్యోగులను ప్రతిపక్షాల్లో కోచింగ్ సంస్థల్లో రెచ్చగొడుతున్నాయని ఆరోపించి పోలీసు అణచివేతను ఉపయోగించి ఈ న్యాయమైన సమస్యలను తామే 2023 ఎన్నికలకు ముందు సమర్థించిన కోరికలను తోసివేయటానికి వీల్లేదు. తమ మాట నెగ్గించుకోవాలనే పంతం తప్ప ఈ చిన్న కోరికలను అంగీకరించకపోవటానికి ఏ కారణమూ లేదు. నిరుద్యోగులు గత 10 సంవత్సరాలుగా ఎన్నో వాయిదాలు, ఆశాభంగాలు, అసంతృప్తులు, నిరసనలు, ఆందోళనలు, ఆత్మహత్యలు అనే భయానక విషవలయం దాటుకొని ఇక్కడికి చేరారు. మరోసారి వారిని ఆ విషవలయంలోకి నెట్టడం భావ్యం కాదు. భారీ వాగ్దానాలు నిలుపుకోవటం లాంటి పెద్ద విషయాలు సరే, ఈ చిన్న విషయాలైనా పట్టించుకోకపోవటం ప్రభుత్వ వైఫల్యత అవుతుంది.